ఈరోజు గణపతి దీక్ష, గణపతి మాల, ధర్మసేవ ఈ కార్యక్రమాన్ని మనం గణపతి నవరాత్రులు, గణపతి ప్రతిష్టాపన మొదలుకొని గణపతి నిమజ్జనాలతో పూర్తి చేస్తాం. ఇది వయోలింగ భేదం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఈ మాల ధారణ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా మన సమీపంలో ఉన్నటువంటి గణపతి ఆలయాల్లో ప్రతి చోట కూడా అర్చకులు మీకు సవివరంగా వివరిస్తారు. ఇది చాలా సులభమైనటువంటి నియమాలతో గణపతి మాలను ఎవరైనా ధరించవచ్చు. గణపతి వస్త్రాలైనటువంటి తెలుపు కానీ ఎరుపు కానీ వస్త్రాలను మనం ధరించినట్లయితే అతి తక్కువ రుసుముతో గణపతి ఆలయాల్లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మీకు మాలలు లేని చోట్ల అయితే సివిల్లో ఉన్న వాళ్ళకైతే దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ గణపతి స్థాపన మొదటి రోజే మనం ఈ దీక్ష తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ధర్మసేవ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈసారి తెలియజేస్తున్నాం. మాలలో అనేది వ్యక్తిగత ప్రయోజనంతో పాటుగా ధర్మానికి కూడా సేవ జరగాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది చారిత్రకంగా కూడా చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది. ఈరోజు మనం సంకష్టాది చతుర్థి భవ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిష్ఠతో ఉపవాస దీక్షను నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటిది అత్యంత పవిత్రమైనటువంటి ఈ గణపతి నవరాత్రులను మనం ఇంకా అత్యంత పవిత్రంగా ధర్మాన్ని కూడా ప్రచారం చేస్తూ ధర్మాన్ని సేవించుకునేటువంటి మార్గంలో భాగంగా ఈ గణపతి మాలను ముందుకు తీసుకెళ్లాలని అర్చకులు, పురోహితులు దీని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ఉదయం ఏకభుక్తం భోజనం చేస్తూ అన్ని సహజమైనటువంటి నియమాలు మనం ఫాలో అవుతూ ఉంటాం. దాంతోపాటు ప్రతి మండపంలో కూడా కనీసం 5కు పైగా గణపతి దీక్ష ధారణ, గణపతి మాల వేసుకునేటువంటి వ్యక్తులు ఉండేలాగా ప్రయత్నం చేసుకోవాలి. తద్వారా ఏంటంటే ఆ మండపానికి ఇంకా పవిత్రంగా భక్తిపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు కూడా సాధారణమైనటువంటి నియమాలే ఉంటూ ఒక సందేశాన్ని అందించేటువంటి ప్రయత్నం, మన మండపం ఆధారంగా ఒక సందేశాన్ని అందిస్తూ అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని అందరినీ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం. దాంతోపాటు ఉదయం, సాయంత్రం 2 సమయాల్లో కూడా హారతి సమయానికి వీలైనంత ఎక్కువ మంది అక్కడ పాల్గొనేలాగా ప్రయత్నం చేయడం. ఇంకోటి ముఖ్యంగా మనం ఈ మాలధారణ చేసినటువంటి స్వాములు తప్పనిసరిగా ఏదైనా భగవద్గీత ప్రచారం కానీ, ఏదైనా ఒక సందేశాన్ని అందించే ప్రయత్నం, లేదంటే ఒక 10 మంది కలిసి సమీపంలో ఉన్నటువంటి హరిజన బస్తీలో ఏదైనా ఆలయం ఉంటే అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించడం కానీ, ఇంకా పిల్లలకి, పెద్దలకి ఒక ప్రతిరోజు కూడా పూజ అనంతరం మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రస్ఫుటంగా తెలియజేసేవి, సమాజానికి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి సూచనలు, సలహాలను సాయంత్రం హారతి తర్వాత దీన్ని కూడా పూజలో భాగంగానే భావిస్తూ సమాజాన్ని సురక్షితంగా ఉంచాలనేటువంటి సంకల్పంతో మనం ఒక మంత్రాన్ని పారాయణం చేస్తాం. జయ జయ గణపతి మంగళకారి విఘ్న వినాశక సంకటాల. దాంతోపాటు ఒక మంచి సంక్షిప్తంగా ప్రధానమైనటువంటి అంశాలనే తెలియజేస్తూ ఒక 15-20 నిమిషాల్లో ఒక మంచి సందేశాన్ని కూడా వచ్చినటువంటి అర్చకునితో కానీ, లేకుండా అక్కడ మనకు మంచిగా వాక్పటిమ కలిగినటువంటి వ్యక్తులతో కానీ ఒక మంచి సందేశాన్ని అందించడం ద్వారా అక్కడ ఉండేటువంటి సమాజాన్ని చైతన్యపరుస్తూ, మేల్కొలుపుతూ ఈ దీక్ష, మాల, దాంతోపాటు ధర్మసేవ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేద్దామని తెలియజేస్తాం.